'థ్యాంక్ యూ సుబ్బారావు' అనే టైటిల్‌తో ఉన్న సినిమా 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేసుకోవచ్చు అనిపించింది. కాకపోతే సినిమా ఎలా ఉంటదనే విషయాన్నైతే ఫిక్స్ అయిపోయి చూడాలి. ఇంక ఈ సినిమాలో అయితే పెద్దగా స్టోరీ ఏం లేదు. సినిమాలో హీరో క్యాబ్ నడుపుకుంటా ఉంటాడు. హీరోయిన్ ఏమో యూఎస్ నుంచి వస్తది. అలా వచ్చిన హీరోయిన్‌ని హీరో క్యాబ్‌లో అటు ఇటు తిప్పుతా ఉంటాడు. అలా తిప్పుతున్నప్పుడు వెళ్తున్న ట్రైన్‌లో ఎవరో ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం హీరోయిన్ చూస్తది. అలా చూసిన తర్వాత ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఏం చేశారనే విషయం తెలుసుకుందామని ట్రై చేస్తది. ఆ ప్రాసెస్ ఎలా ముందుకెళ్ళింది? ఫైనల్‌గా ఏం జరిగిందనేది సినిమా. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో, హీరోయిన్ లవరు వీళ్ళ ముగ్గురికి సంబంధించిన సీన్సే వస్తాయి. సినిమా స్టార్టింగ్‌లో హీరో క్యారెక్టరైజేషన్ బ్యాక్ స్టోరీ చెప్తారు. అదైతే ఫన్నీగా అనిపించింది. ఇంక తర్వాత వచ్చే సీన్స్ కూడా చిన్న చిన్న ఫన్ సీన్స్‌తో అలా వెళ్తది. ఇంక సినిమా అయితే ఎటు వెళ్తదనే విషయం అర్థం కాకుండా ఉంటది. కాకపోతే చిన్న చిన్న సెటైర్‌లతో సినిమాని అలా లాక్కుంటూ వెళ్తారు. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరికెళ్ళిన తర్వాత మెయిన్ పాయింట్ రివీల్ అవుద్ది. ఇంకా ఆ పాయింట్ ఎలా ఉంటదంటే అసలు పట్టించుకోవాల్సిన మ్యాటర్‌లా అనిపించదు. ఆ విషయాన్ని అంతలా ఎందుకు పట్టించుకుంటున్నారా అనిపిస్తది. పోనీ దాని మీద సీరియస్‌గా ఫోకస్డ్‌గా ఉన్నారా అంటే అది లేదు. దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు సీన్ వస్తది. దాని తర్వాత మళ్ళీ వెంటనే చిన్న ఫన్నీ సీన్ లాంటిది వస్తది. అలా వచ్చే ఫన్నీ సీన్స్ అయితే ఇరిటేటింగ్‌గా అనిపించినియి. కావాలనే ఏదో చేయడానికి ఇరికిస్తున్నట్టు అనిపించింది. ఇంక కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడైతే వీళ్ళ దగ్గర సరైన ప్రూఫ్ లేకుండా ఎంతవరకు వెళ్తారు అని అనిపిస్తా ఉంటది. కానీ ఫైనల్‌గా వీళ్ళు చేసింది మాత్రం వీళ్ళు చేయగలిగిందే చేశారు అనేట్టుగా అనిపించింది. కానీ ఎండింగ్‌లో మాత్రం మనల్ని సాటిస్ఫై చేయడం కోసం ఏదో చేసేసినట్టుగా చెప్తారు. అదైతే వినడానికి అస్సలు కన్విన్సింగ్‌గా అనిపించదు. ఆ క్యారెక్టర్‌లకి వాళ్ళు చేశారని చెప్పిన పనికి అసలు సంబంధమే లేనట్టు అనిపించింది. ఇంక ఈ సినిమా డైరెక్టర్ అయితే ఇంతకుముందు 'పిట్ట కథ', 'అన్నపూర్ణ స్టూడియో' లాంటి సినిమాలు చేశారు. ఆ సినిమాల్లో ఉన్నంత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గాని, ట్విస్టులు గాని ఈ సినిమాలో అస్సలు లేవు. చిన్న పాయింట్‌ని పట్టుకొని చిన్న చిన్న ఫన్ సీన్స్‌తో అలా లాక్కెళ్ళిన ఫీలింగ్ వస్తది. ఇంక సినిమాలో హీరో, హీరోయిన్‌ల పర్ఫార్మెన్స్‌లు బానే అనిపించినియి కానీ, హీరోయిన్ బాయ్ ఫ్రెండ్‌గా చేసిన అతను మాత్రం కొంచెం ఆర్టిఫిషియల్‌గా చేస్తున్నట్టు అనిపించింది. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి తగ్గట్టుగా ఉండి పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమా ఎలా ఉంటది? ఇలా ఉండే సినిమా నేను ట్రై చేస్తాననుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇంక సినిమాలో అయితే ఎలాంటి అల్లరి కంటెంటు లేదు. ఫ్యామిలీతో కూడా చూడాలనుకుంటే చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.